సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. మహారాష్ట్రలోని పూణే దగ్గర ఒక షాకింగ్ ఉదంతం జరిగింది. పెళ్లి కావాల్సిన అబ్బాయి అమ్మాయి వాళ్ళ పెళ్లి ఫిక్స్ అయింది. వచ్చే 3-4 నెలల్లో వాళ్ళ పెళ్లి కూడా జరగబోతోంది. సరదాగా ఫోటోలు తీసుకుంటూ ఆహ్లాదకరంగా ఉందామని చెప్పి లోహగఢ్ కోట, అది చాలా చారిత్రక కోట, అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకుంటూ ఫ్రెండ్స్తో వాళ్ళిద్దరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. దానిలో సడన్గా అబ్బాయి లోయలో పడిపోయారు. అందరూ ఏమనుకున్నారంటే అది పెద్ద యాక్సిడెంట్ అని చెప్పి. పొరపాటున జరిగింది. తన కాబోయే భార్యను ఫోటోలు తీసుకుంటూ లోయలోకి పడిపోయాడు. దాదాపు 400 అడుగుల లోతున్న ఆ లోయలో పడితే బతకడం చాలా కష్టం అనమాట. ఆ అమ్మాయి చెప్పింది నన్ను ఫోటోలు తీస్తూ పడిపోయాడని చెప్పి. తర్వాత పోలీసులు ఇంట్రాగేషన్ మొదలెట్టారు. ఆ అమ్మాయి సమాధానాలు, ఎవరైతే కాబోయే భార్య ఉందో ఆ అమ్మాయి సమాధానాలు చాలా అనుమానాస్పదంగా ఉండటంతో ఎంక్వైరీ మొదలెట్టారు. తేలింది ఏంటంటే ఆ అమ్మాయి తన ప్రియుడితో కలిసి కాబోయే భర్తను లోయలోకి తోసేసిందని చెప్పి. ఈ ఉదంతం 2 కుటుంబాలను కూడా తీవ్ర షాక్ కి గురి చేసిందనమాట. అసలు అమ్మాయి ఇష్టం లేకపోతే పెళ్లికి ఎందుకు ఒప్పుకోవాలి? ఒప్పుకున్న తర్వాత ఆ నిండు ప్రాణం, 26 సంవత్సరాల కాబోయే భర్త ఆ నిండు ప్రాణాన్ని ఎందుకు బలిదీయాలి? అంతేకాదు తన ప్రియుడిని అక్కడికి పిలిచి ఇంత ఘాతకానికి పాల్పడటానికి ఆ అమ్మాయికి మనసు ఎలా వచ్చిందని చెప్పి అందరూ విస్తుపోతున్నారనమాట. ఈ మధ్యకాలంలో మనం చూస్తే మానవ సంబంధాలకి, తర్వాత హ్యూమన్ వాల్యూస్, మనుషులకు బేసిక్గా ఉండాల్సిన ఎథిక్స్ అండ్ వాల్యూస్కి అస్సలు చోటు లేకుండా పోతుంది. ఈ సమాజంలో చిన్న లాభం లేదా చిన్న స్వార్థం కోసం ఈ సమాజంలో ఎంత పెద్ద తప్పైనా చేస్తున్నారనమాట. పాత రోజుల్లో మనం వార్తలు చదువుతుంటే కనుకంటే న్యూస్ పేపర్లో న్యూస్ చూస్తూ ఉంటే అత్తింటి వాళ్ళు ఆడపిల్లని ఏదిచ్చారని, లేదా మొగుడు కిరోసిన్ పేసి చంపేశారని ఇలా చూస్తున్నాం. కానీ ఈ మధ్య ట్రెండ్ మారిపోయిందనమాట. ఎక్కువగా వేధింపులు ఆడవాళ్ళ నుంచి కూడా స్టార్ట్ అయిపోయాయి. ఈ మధ్య కొన్ని అంశాల కోసం మనుషులు ఎంతకైనా దిగజారుతున్నారు, ఎంత మోసానికైనా దిగజారుతున్నారు, ఎంత గొప్ప బంధాన్నైనా తుంచేసుకుని ప్రపంచానికి ఏ సమాధానం చెప్తారో అర్థం కాదు. కానీ కనీసం వాళ్ళు చేసిన తప్పు వాళ్ళ మనసుకి, వాళ్ళ కాన్సెన్స్కైనా తెలుస్తుందో లేదో, నిజంగా అంతరాత్మ అనే దానికి వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి కదా.